వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తానన్నమాట. అంటే ఎండి చేపల గురించి అయితే మా దగ్గర ఏమేమి చేపలు దొరుకుతాయి, ఎలా అమ్ముతారు అన్ని ప్రతిదీ నేనైతే క్లారిటీగా వీడియో అయితే ఇస్తాను. ఇదిగోండి, ఇవి వచ్చేసి కేజీలు చెప్పాను. ఇలాగ మూటలు అయితే కడతారనమాట. ఒక్కొక్క మూట వచ్చేసి ఒక్కొక్క కేజీ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మీరు వెళ్ళి కొనుక్కునేటప్పుడు ఇదైతే మీకు క్లారిటీ కదా. ఒక్కొక్క మూట వచ్చేసి ఒక్కొక్క కేజీ అన్నమాట. మా దగ్గర ఏమేమి చేపలు దొరుకుతాయి, ఎంతెంతగా దొరుకుతాయి, వాటి రేట్లు ఇవన్నీ అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తప్పకుండా చూడండి, స్కిప్ చేయొద్దు. మరలా మీరు స్కిప్ చేసి వీటి రేట్లు తెలుసుకోకుండా మీరు ఇంత అని చెప్పారు కదా అని చెప్పేసి అడుగుతున్నారంట. చాలామంది అయితే కాల్ చేస్తున్నారంట. వాళ్ళైతే చెప్తున్నారనమాట. అయితే నేను మా రేట్లు అయితే నేను చెప్తానమాట. ఏ రేటు, ఏ చేపకి ఎంతెంత రేట్లు ఎలా పోతాయి అనేది చెప్తానమాట. ఇప్పుడు వచ్చేసి ఇది 4వ నెల వచ్చేస్తుంది కదా. 3వ నెల వెళ్ళిపోయినట్టే. 4వ నెల అయితే ఇంకా అన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు 3వ నెల, 4వ నెల, 5, 6 ఈ 4 నెలల్లోనే మీరు చేపలు అసలు కొనలేరు అనమాట. రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అలా కాకుండా కొంచెం ముందుగా కొనుక్కుంటే మీకు తక్కువ రేటుకి వస్తాయి అనమాట. మీరు 3వ నెలలోనే కొనుక్కొని మీరు స్టాక్ పెట్టుకొని మీరు అమ్ముకుంటే ఏంటంటే మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట. ఇదిగోండి, మా దగ్గర అయితే ముందుగా కానాగడతలు అయితే దొరుకుతాయి అనమాట. చాలా క్లీన్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి, ఉప్పు బాగా పెడతారు, చాలా బాగుంటాయి. కానాగడతలు ఫ్రెష్గా ఉంటాయి అనమాట. తర్వాత వచ్చేసి చీలికలు అంటారు కదా, ఇవి వచ్చేసి గొరక చీలికలు, అలాగే పార, ఇంకా చాలా చేపలు, ప్రతి చేప ఇంకెలా చీలికలుగా కోసేస్తారనమాట. అందులో ఇది ఫేమస్, ఎందుకంటే వాటి ముళ్ళు ఉండదు అనమాట. ఇవి వచ్చేసి అన్సాల్టెడ్ డ్రై ఫిష్ అనమాట. అన్సాల్టెడ్ ఏంటంటే ఇవి రిబ్బన్ ఫిష్ అని, తర్వాత సావుడాలని అంటారనమాట. ఇవే మూటలు కడతారు, ఇలా కేజీ కట్టేస్తారు. ఇవి వచ్చేసి సాల్టెడ్ అంటే ఇవి ఉప్పు అనమాట. ఉప్పు సావుడాలు ఇవి కూరల్లో, పులుసుల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది అనమాట. మీరు 250 కేజీ వచ్చేసి 250 అలా ఉంటుంది. ఇకపోతే ఇవి కోనం మొక్కలు, పెద్ద కోనం, కొమ్ము కోనం అవి ఉంటాయి కదా, బాతు కోనం అని. ఆ కోనం మొక్కలు నీటిలో, ఉప్పు నీటిలో ఉన్నప్పుడు ఇవి, తర్వాత ఇవి తీసుకెళ్ళేటప్పుడు బయటికి తీసి ఇంకా క్లీన్ చేసి ఉప్పు రాసేసి మార్కెట్కి తీసుకెళ్తారనమాట. ఇవి క్లీన్ చేసినప్పుడు చూసారు ఎంత తెల్లగా ఉందో, చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ వీటిల్లే పండుకప్ప అని చెప్పేసి అమ్మేస్తున్నారు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి. తర్వాత ఇవి వచ్చేసి నెత్తళ్ళు అనమాట. ప్రతిదానికి నేను రేట్ అయితే మెన్షన్ చేస్తాను, చూడండి ఆ రేట్ల ప్రకారంగా అనమాట. నెత్తళ్ళు అనేది ఇవి చాలా క్లీన్గా ఉన్నాయి కదా. ఇవి ఇసుకలో ఎండబెట్టరండి, పైన డాబా పైన ఎండబెడతారు అనమాట. చాలా క్లీన్గా, నీట్గా ఉంటాయి. ఇకపోతే అందరికీ ఫేవరెట్ రొయ్యలు. ఈ రొయ్యలు ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు, కానీ మాకైతే చాలా ఇష్టం అండి. చూసారు ఎంత క్లీన్గా చేస్తారో, చాలా నీట్గా చేస్తారండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే ఇలాంటివి తీసుకోవాలి, చాలా బాగుంటాయి. మనం ఎవరికైనా ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ప్రాసెస్ కూడా చాలా ఎక్కువేనండి. ఇవి మనం 15 కేజీలు చేస్తే వాళ్ళకి పాపం 2 కేజీలు అయ్యాయి, నేను చూశాను. ఇది వచ్చేసి ఎండు వంజరం చేప తెలుసు కదా, వంజరం, అవి తట్టాం చేస్తారనమాట. ఇవి కూడా రేట్ చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇంక వీటితో పాటు ఇక చాలా పాములని ఇలా అమ్ముతూ ఉంటారు. ఇంకా ఎండు రొయ్యలు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. అంటే నేను పొట్టు తీసిన రొయ్యలు చెప్పాను కదా, చేపలు అయితే వీళ్ళు స్టోర్ చేసుకుంటారు. మీ ఫ్రీజర్ చూస్తారు కదా, ఫ్రీజర్లోని స్టోర్ చేస్తారనమాట. ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది, ప్యాకింగ్ ఇలా చేసి పంపిస్తూ ఉంటారనమాట. ఇలా మీరు వచ్చి అంటే చీరాల, బాపట్ల, గుంటూరు పక్కన ఒంగోలు, మీ ఇలా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వచ్చి పట్టుకెళ్తే మీకు మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఇంకా ఆన్లైన్ ద్వారా ఏంటంటే ఛార్జెస్ అవి ఎక్కువైపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వచ్చి కొనుక్కెళ్ళండి, మీకు చాలా మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. నేను రేట్లు మెన్షన్ చేశాను కదా, అవి అయితే కన్ఫర్మ్ అనమాట. మీరు తప్పకుండా వచ్చి ఒకసారి విజిట్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే రేట్లు ఎప్పుడెప్పుడు ఎలాగ ఏంటి, ఒక్కొక్క సమయాల్లో ఒక్కొక్కలా రేట్ ఉంటుంది, ఒక్కొక్క సమయాల్లో ఒక్కొక్కలా రేట్ ఉంటుంది. తక్కువ రేట్ వచ్చినప్పుడు మీకు తప్పకుండా ఇన్ఫామ్ చేస్తాను. మీరు తప్పకుండా మీరు వచ్చి కొనుక్కొని వెళ్ళి మీరు మంచి ప్రాఫిట్కి అయితే మీరు అమ్ముకోవచ్చు. నష్టం లేని బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఎండి చేపల బిజినెస్ అనండి. అసలు నష్టం ఉండదు, లాభమే, కానీ నష్టం ఇంతవరకు ఎవ్వరు కూడా నష్టపోయిన వారు లేరు. వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.